భారతీయ జనతా పార్టీకి టీడీపీతో కలవడంలో ఉన్న ప్రయోజనం ఏంటి? టీడీపీకి బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడం వలన కలిగే ప్రయోజనం ఏంటి? అంటే ఇప్పుడు ఆ ఫండమెంటల్ పాయింట్ బీజేపీకి ప్రయోజనం ఏమీ లేదు. ఒకటే ఏదో కొన్ని వీలైన ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలి, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాలి. విడిగా పోటీ చేస్తే బీజేపీకి చిరునామా ఉండదు, అందరికీ తెలుస్తుంది. 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చి అలాగే ఉంటాయి. మేము బలపడ్డాం, బలమైన శక్తిగా ఎదుగుతున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటిదాకా చెప్పిన ఈ కథలని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక టీడీపీకి ఏంటంటే ఎన్డీఏలో చేరితే ఏమో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఇంకా టీడీపీ పాపం ఆశ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపుతారేమో మోడీ అని. అది 2014 నుంచి ఎదురు చూశారు. సో ఎక్కడా జగన్ పైన ఈగ కూడా వాళ్ళని కేంద్ర ప్రభుత్వం బీజేపీ టీడీపీ కలిసి ఉన్న రోజుల్లోనే. సో చంద్రబాబు నాయుడు పైకి ధర్మ పోరాట దీక్షలు, రాష్ట్ర ప్రయోజనాలకు మోడీ అన్యాయం చేస్తున్నారన్న అసలు రియాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన చర్యలకు బీజేపీ సిద్ధపడలేదు. ఎందుకు సిద్ధపడలేదు? బీజేపీకి టీడీపీ అయినా వైసీపీ అయినా రెండు కావాలి, ఇద్దరు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అందువల్ల వారు ఎందుకు జగన్ పైన చంద్రబాబు నాయుడుకున్న కోపం మోడీకి ఎందుకు ఉంటుంది? మోడీకి ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళ మద్దతు తీసుకుంటాడు. అది అసలు కారణం. అది నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలతో తీర్మానం చేయలేదా? మన కళ్ళ మీద జరుగుతుందే కదా. అసలు ఈ ప్రత్యేక హోదా అనవసరం, ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ లాభం అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు అన్న మాటలు మనకు లేవా? ఇవన్నీ అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నది, ప్రత్యేక హోదా కొరకు పోరాడుతున్న వారిపైన కేసులు పెట్టింది, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు అరుణ్ జైట్లీని పొగుడుతూ ప్రశంసిస్తూ తీర్మానం చేసింది. ఇవన్నీ మర్చిపోలేదు కదా. కానీ రియాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన చర్య తీసుకోమంటే మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధపడలేదు. ఎందుకు సిద్ధపడలేదంటే వాళ్ళ రాజకీయం వాళ్ళ చంద్రబాబు నాయుడు ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో ఎప్పుడు రాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న సందర్భాన తనతోనే ఉంటాడు, లేకపోతే హేమంత్ సరైన పరిస్థితి మనం చూసాం. సో జగన్కు హేమంత్ సరైన గుర్తుకొస్తాడు కదా, అందువల్ల మాతోనే ఉంటాడు అనేది వాళ్ళ అంచనా. అందువల్ల జగన్ ఎట్లా ఖాతాలో వేసుకున్నారు. సో చంద్రబాబు నాయుడు ఖాతాలో ఉంటాడో లేదో తెలియదు. అందువల్ల వారు జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకొని తమకు వ్యతిరేకంగా ఎందుకు మార్చుకుంటారు? సో అది వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో కూడా చూడండి, కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు కలిసిన సమయంలో కూడా. సో అందువల్ల బీజేపీకి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు, అందువల్ల ఇద్దరిని బుజ్జగిస్తూ ఇద్దరిని లైన్లో పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి 25 ఎంపీల మద్దతు ఉండేలా జాగ్రత్త పడుతోంది బీజేపీ. ఆ మేరకు రాష్ట్రంలో ఎంతో కొంత ఉనికి ఉండాలి, కొన్న ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. ఈ ఉనికిని, అస్తిత్వాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం బలహీనపడితే ఆ ప్లేస్ను ఆక్రమించాలి. ఈ ఉనికి లేకపోతే ఆ ప్లేస్ను ఆక్రమించలేదు. ఇక చంద్రబాబు నాయుడు ఏంటంటే జగన్ని ఎదుర్కొనే క్రమంలో మోడీ అండ ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇద్దరిపైన ఫైట్ చేస్తే ఆడ అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ అనుభవిస్తున్నారు కదా, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా అనుభవిస్తున్నారు. సో అదే పరిస్థితి టీడీపీ మద్దతుదారులకు కూడా వస్తుంది. అందువల్ల కేంద్రం అండ కొరకే బీజేపీతో కలుస్తున్నాడు తప్ప ఇందులో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారని ప్రకటించారు చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించాలి కదా. సో ఇంకా మోడీ బీజేపీతో మీరు కలుస్తున్నారు, కలవండి. రాజకీయాల్లో పొత్తులు అటు ఇటు మారడం సహజం. కానీ ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టంగా మోడీ ప్రభుత్వం ఏం ప్రకటించింది కనుక మీరు చేరుతున్నారో చెప్పాలి కదా. సో 2019కి ముందున్న పరిస్థితికి ఇప్పటికి ఏంటి? వైసీపీ వాళ్ళు తెలివిగా ప్రశ్నలు అడుగుతున్నారు టీడీపీని. ఏం మారింది? ప్రత్యేక హోదా వచ్చిందా? విభజన హామీలు అమలయ్యాయా? పోలవరం పూర్తయిందా అని అడుగుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే వైసీపీ అదే పని చేసింది కదా. సో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సమయానికి ఇప్పటికీ ఏం తేడా వచ్చింది? మరి ఇటీవల విశ్వాస తీర్మానం పైన బీజేపీ పట్ల విశ్వాసాన్ని వైసీపీ ఎంపీలు ప్రకటించలేదా? అందువల్ల వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి సాగిలపడుతున్నారని చెప్పాలి. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. సో వాళ్ళిద్దరిని ఉపయోగించుకొని బీజేపీలో అవపడదామని చూస్తుంది. రైట్ సార్.